ప్రైజ్ లార్డ్. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడు పాపం చేయడు, పాపం చేయవాడు ఎవడు ఆయన చూడలేదు, ఎరుగనూ లేదు. యోహాను 1 యోహాను 3:6 ఉంది. చూడండి, శరీర విషయంలో శ్రమపడినను శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపం జోలికి ఇక ఏమీ లేక ఉండుము. 1 పేతురు 4:2 చూసారు ఎంత తేటగా ఉందో. శరీర విషయంలో శ్రమపడిన కాలం చాలు, ఇంకా శరీరం జీవించే కాలం చాలు. ఇక మనం ఇక మీదట మనుజాషలను అన్నిటినీ కూడా దూరపరుచుకొని మనం ఏం చేయాలంట, దేవునికి ఇష్టానుసారమైన పనులు చేయుచు నడుచుకున్నట్లు పాపం జోలికి ఎక్కను పోకుడి. ఎంత నీట్గా ఉంది ఈ మాట, ఎంత చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా. మీరు పాపంతో పోరాడుట్లో రక్తం కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మనం పాపంతో పోరాడడం, మనం ఏమాత్రం రక్తంతో పోరాడి దేవుడు మన పాపములన్నీ కూడా ఆయన సిలువలో చక్కగా మన పాపములన్నింటినీ కూడా ఆయన సిలువ రక్తంతో మనం తుడిచివేశారు. కాబట్టి మనం ఇంకొను పాపం చేయక ఆయన యందు నిలిచి ఉండటే మనం చేసే పని. ఆ పాపం చేయవాడు ఎవడు ఆయన చూడలేడు అంటున్నారు దేవుడు లేకుండా. కాబట్టి పాపం చేయటం మాని చక్కగా దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి మన పాపములన్నింటినీ కూడా, మునుపు జరిగిన పాపములన్నింటినీ కూడా దేవుడు తన రక్తంలో కడిగి శుద్ధికరులుగా చేశారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధతగా, మరి పరిమళ తైలంగా దేవునికి సువాసన తెచ్చే మాదిరిగా మనం ఉండాలని ఒక మరి వాగ్దానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.